బ్రేకింగ్ అప్డేట్ విశాఖలో అంతర్జాతీయ యోగా డే జూన్ 21ని పురస్కరించుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నేడు విశాఖ బీచ్ రోడ్ లో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. జూన్ 21న భీమిలి బీచ్ నుంచి ఆర్కే బీచ్ వరకు యోగా డే నిర్వహిస్తారు. అందులో భాగంగా నేటి నుంచి అవగాహన, శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. రైట్, అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై వైజాగ్ లో జరుగుతున్న నిర్వహణపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, ఓవర్ టు యూ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం రోజు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన ఉన్న నేపథ్యంలో, పర్యటన ఖరారైన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం అధికారులంతా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మొదటగా అంటే ప్రాథమిక యోగా డేని ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించారు. మనం చూడొచ్చు, అతిపెద్ద స్టేజ్ ని ఇక్కడ నిర్మాణం చేసి మొత్తంగా ఇక్కడ నుంచి అంటే విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కూడా దాదాపుగా 5 లక్షల మంది ఈ ప్రత్యక్షంగా ప్రధానితో పాటు యోగా ఆసనాలు వేసేందుకు యోగా ఆంధ్రాగా అంటే వన్ హెల్త్ వన్ యోగా అని చెప్పి కాన్సెప్ట్ తో వీళ్ళంతా కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి విశాఖ సాగర్ తీరంతో పాటు దాదాపుగా భీమిలి బీచ్ రోడ్ వరకు కూడా పూర్తిగా ఈ జూన్ 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రజలు యొక్క ప్రాధాన్యతని తెలియజేసేందుకు ఒక రికార్డును నెలకొల్పే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు విశాఖపట్నంలో ట్రయల్ రన్ వేయడం కూడా జరిగింది. దాదాపుగా ఈ రోజు నుంచి అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలని నెల రోజుల పాటు పాఠశాలలో, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, డిఫెన్స్ కి సంబంధించిన ఎవరైతే ఆ డిఫెన్స్ రంగాలు, పోలీస్ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా వీళ్ళంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలని యోగా ఆంధ్ర పేరుతో నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ నెలని అంటే జూన్ 21వ తేదీ వరకు యోగా మంత్ గా ఇప్పటికే డిక్లేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా సంసిద్ధమయ్యే విధంగా ఉండేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాసేపటి క్రితం హోమ్ మినిస్టర్ కూడా మొత్తం ఈ ప్రాంతాన్నంతటినీ కూడా పర్యవేక్షించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక జూన్ 21వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ యోగా దినోత్సవాన్ని పాల్గొనే విధంగా ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి నెల రోజుల ముందు నుంచే సమాయత్తం అవుతూ ఉన్నారు. దానికి సంబంధించి యోగా డే రోజు ఏవైతే కార్యక్రమాల నిర్వహణ ఉందో దాంట్లో ఎవరెవరు పాల్గొనాలి, భాగస్వామ్యం ఎవరెవరు కావాల్సి ఉంది, అలాగే బీచ్ రోడ్ లో సెక్యూరిటీ ఎంత, ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ ని పాటించాల్సి ఉంటుంది. ఓపెన్ ఏరియాస్ లో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ప్రజలు అలాగే ఇతరులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే కార్యక్రమం నేపథ్యంలో ట్రాఫిక్ కి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి ఇట్లన్నింటినీ కూడా ఇప్పటి నుంచి కూడా ట్రయల్ రన్స్ ఏర్పాటు చేయడంతో పాటు అలాగే యోగా కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 5 లక్షల మంది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా భీమిలి బీచ్ రోడ్ నుంచి ఆర్కే బీచ్ రోడ్ వరకు కూడా సాగర తీరం అంతా కూడా యోగాసనాలు వేసే విధంగా ఏర్పాట్లు ఎలా ఉంటాయి, అలాగే పర్యవేక్షక ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి, అలాగే ప్రజలకి